ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్లో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే 185 కాల్ దగ్గర 47,740 అనేది ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే మనం హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసాం. ఓకే, ఒక రకంగా ఏంటంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే స్ప్రెడ్. ఓకే, ఎనీహౌ ఒక్కొక్కరు ఇండివిజువల్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. మన యొక్క కమ్యూనిటీలో ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, మేబీ అడ్వాన్స్ అని కూడా అనొచ్చు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, మ్యాక్స్ గైడ్ చేయడానికి. అండ్ ఈ యొక్క పర్టికులర్ ఏదైతే ఉందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 5 days బ్యాక్ ఇది కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్ చేసుకున్నాం. సో ఇవన్నీ మార్కెట్లో ఎమోషన్స్ అనమాట. ఈ ఎమోషన్స్ మనకి మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ కేసులో మనకి ఇది రెసిస్టెన్స్ ఉంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. సో క్వశ్చన్ మార్క్, ఈ పాయింట్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. ఫర్ దట్ పర్పస్ ఏంటంటే నేను ముందుగానే చార్ట్స్ అనేవి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే నేను చార్ట్స్ అప్డేట్ చేశానో మీరు ఏంటంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది వాల్యూమ్. సో వాల్యూమ్ మీద మనం ఫోకస్ అనేది చేస్తే దాని తర్వాత బ్రేక్అవుట్ అయ్యే విధానం అనేది మనం కానీ చూసుకున్నట్టయితే మంచి ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం పిఎఫ్సి, ఆర్ఈసి గురించి ప్రీ మార్కెట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండు కూడా మంచి బుల్లిష్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ అని చెప్పేసి. రీజన్స్ అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది కాదు, దీని వెనక ఏంటంటే వీక్లీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది ఉంది. అది చూస్తే ఈ పాయింట్ అనేది ఒకసారి వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత వాల్యూమ్స్ ఎనేబుల్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రీవియస్గా డిఫరెంట్ లెవెల్స్లో బ్రేక్అవుట్ అవుతూ వస్తుంది స్టాక్ అనేది. ఓకే, సో కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేసే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇదేంటి మనం చూస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్లో. ఓకేనా, మంత్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ దాటి వెళ్ళిపోయింది, దగ్గర 180 రూపీస్ దగ్గర ఉంది. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. దాని తర్వాత వీక్లీలో మనం చూసుకున్నట్టే వీక్లీ అనుకోవచ్చు, డైలీ టైం ఫ్రేమ్ అనుకోవచ్చు, ఒక ఛానల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క ఛానల్స్ అనేవి ఈ యొక్క హారిజెంటల్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే కంప్లీట్గా బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది. మనం చూసే టయానికి ఏంటంటే ఇక్కడ ఉంది ప్రైస్ 180 దగ్గర ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డైలమా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది కొద్ది కన్సల్టేషన్ తీసుకొని ఇలా కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేదు అంటే ఇక్కడే కన్సల్టేషన్ తీసుకొని కూడా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. లేదంటే థర్డ్ సినారియో అంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ చేసుకొని ఈ కేసులో బ్రేక్అవుట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఇది థర్డ్ కేసు సినారియో అనుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఏం ఫోకస్ చేయాలి అనేది చూసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం స్ప్రెడ్ అనేది యూస్ చేసుకున్నాం. సో ఈ కేసులో ఏంటంటే 185 కాల్ అనేది బై చేసుకున్నాం అండ్ 190 కాల్ అనేది సెల్ చేసుకున్నాం. సెల్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది 6,200 లాట్ సైజు. ఓకే, సో ఇక్కడ 6.3 అంటే దగ్గర 35,000 దాకా మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఒకవేళ డైరెక్ట్గా బై చేసామనుకోండి హోల్ క్యాపిటల్ అంటే 100% క్యాపిటల్ అయితే మనకి రిస్క్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ యొక్క రిస్క్ ఇప్పుడు ఎంత అయింది మనకి దగ్గర 30 to 35K ఉంది. బట్ ఇప్పుడు మ్యాక్స్ లాస్ ఎంత ఉంది ఇక్కడ మనకి 14,000 ఉంది. దగ్గర ఏంటంటే మనకి 50% రిస్క్ అనేది తగ్గింది. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఒకవేళ నేక్డ్గా బై చేస్తే 47,740 అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది. బట్ మన స్ప్రెడ్ అనేది యూస్ చేయడం వల్ల మన ప్రాఫిట్ కూడా తగ్గింది. అంటే కత్తికి రెండు వైపులా పదునుంది, ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. బట్ ఒకవేళ మీరు బిగినర్ అయితే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే స్ప్రెడ్స్తో వెళ్ళండి. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సర్వైవల్, మార్కెట్లో మనం సర్వైవల్లో ఉండగలగాలి. దెన్ ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఒకవేళ ఈ స్ప్రెడ్లో వెళ్ళినా మన దగ్గర 23% అనేది రిటర్న్ అనేది ఎర్న్ చేయగలం. ఓకే, కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ బాక్స్ వెనక చాలా అనాలిసిస్ అండ్ ఒక ఎఫర్ట్ ఉంది. ఆ ఎఫర్ట్ని అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నాను అనేది. ఎందుకంటే చాలామంది మేబీ స్కిప్ చేస్తుంటారు, లేకపోతే తర్వాత కమెంట్స్లో అడుగుతుంటారు అనమాట. సో ఒకసారి క్లియర్గా వినండి, దాని తర్వాత మీకు అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి. ఈ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడైనా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది, ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనకి క్వశ్చన్ మార్క్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో బిఫోర్ ద బ్రేక్అవుట్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే బ్రేక్అవుట్ జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ ఉంది. అయితే బిఫోర్ ద బ్రేక్అవుట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఏంటంటే ఒకసారి ఇక్కడ మల్టిపుల్ కేసెస్ సినారియోస్ ఉంటాయి. ఒకసారి డైరెక్ట్ హిట్ అయ్యి వెళ్ళిపోద్ది, రెండోసారి ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఇది మోర్ పవర్ఫుల్ అనమాట. ఇది వచ్చిందంటే మనం అసలు మిస్ అవ్వద్దు. ఓకే, ఇది మోర్ పవర్ఫుల్ సెటప్. ఎందుకంటే బ్రేక్అవుట్ అవ్వకముందే కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిపోద్ది. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ కిందకి వెళ్ళిపోద్ది, అది వేరే కేసు. బట్ ఎప్పుడైతే బిఫోర్ ద బ్రేక్అవుట్ మనకు కనుక కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్న సప్లైని క్లియర్ చేసింది. ఇక్కడ అయితే ఆల్రెడీ
ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా సప్లై అంటాం. అంటే సెల్లర్స్ అక్కడ కూర్చొని ఉన్నారు, ఎందుకు ఇది రెసిస్టెన్స్ కాబట్టి మనం సెల్ చేసుకుందాం అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర కూర్చొని ఉన్నారు. బట్ మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళింది. అంటే ఈ యొక్క సప్లైస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర మొత్తం ఓకే, మీరు అమ్ముతారా మేము కొంటాం, మీరు అమ్ముతారా కొంటాం, ఈ విధంగా టైం స్పెండ్ చేసి ఫైనల్గా ఏంటంటే ఇంకా అక్కడ సప్లై లేదు అయిపోయింది, ఇంకా సెల్లర్స్ లేరు అనుకున్నప్పుడు మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా మూవ్ అయింది అనమాట. సో సేమ్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో జరిగింది. సో మనం అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే చూడండి, ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. యాక్చువల్లీ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. దాని తర్వాత కంప్లీట్గా కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ ఏదైతే నేను బాక్స్ మార్క్ చేశానో ఆ రీజన్ అదనమాట ఇక్కడ. సో మార్కెట్ అనేది ఆ సప్లై దగ్గర స్పెండ్ చేసి ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే వాల్యూమ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. చాలా మంది అంటే బ్రేక్అవుట్ ట్రేడ్ ఎలా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒకసారి గమనించండి, నేనేం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాండిల్ ఎలా ఉంది, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనేది కనిపిస్తుంది. రైట్, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ హైలో మనం ఎంట్రీ తీసుకొని ఈ పర్టికులర్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ ఇది స్టాప్ లాస్ నేనైతే ఇక్కడ ప్రిఫర్ చేయను. ఇనిషియల్గా ఏంటంటే ఈ స్వింగ్ లో అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది కాబట్టి ఒకవేళ ఏదన్నా షార్ప్గా డిక్లైన్ అయినా ఈ లో అనేది హోల్డ్ చేసే అవకాశం ఉంది. బట్ అగైన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ అనుకోండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏంటంటే ఈ పాయింట్ పైన మనం ఏంటంటే ఎంట్రీ తీసుకుంటాం, ఈ పాయింట్ కింద ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ 1:2 అనేది మనం అయితే మెయింటైన్ చేసుకోవాలి యాజ్ పర్ ద రూల్ అనమాట, మినిమం అది. ఎందుకంటే మనం లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి, అట్లీస్ట్ మనకి మంచి ప్రాఫిట్స్ రావాలి అట్లీస్ట్ అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయాలంటే 1:2 అనేది తీసుకోవాలి. ఈ కేసులో ఏంటంటే దగ్గర 1:4.87 రావడం జరిగింది. దట్స్ ఓకే, ట్రైల్ అయినా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండాలి, దట్ ఈస్ దే. ఓకే, సో ఈ యొక్క అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను అండ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ కమ్యూనిటీ దగ్గర కూడా కొంతమంది కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. సో అన్ని కామెంట్లు మనం చదవలేము, బట్ స్టిల్ ఏంటంటే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే ఇక్కడ మన వీడియోలో క్లారిటీగా చెప్తున్నాము, స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేది నేను ఇంతకుముందు ఇంకొక చార్ట్ కూడా పోస్ట్ చేశాను, అది వచ్చేసరికి మనకి పీవీఆర్లో మనం షార్ట్ అనేది చేసుకున్నాం అండ్ మన యొక్క యాప్లోను అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క షార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడ నుంచి కూడా నెక్స్ట్ డే ఆ రోజు ముందే అనుకున్నాం బ్రేక్అవుట్ జరుగుతుంది ఇక్కడ నుంచి అనేది, షార్ప్గా ఫాల్ అనేది జరిగింది, హ్యూజ్ డ్రాప్ అనేది జరిగింది. సో మనకి వీక్లీ 1 or 2 ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినా సరే మనం ఏంటంటే గుడ్ రిటర్న్ అనేది ఎర్న్ చేసే స్కోప్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్అవుట్స్ విత్ వాల్యూమ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరోవర్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్, ధన్యవాదాలు.